కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకను నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ జయశంకర్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, మనం ఏ విధంగా ఆర్థికంగా అన్ని విధాలుగా వెనకబడున్నాము, ఏ విధంగా మనం ఆధిపత్య ధోరణిలో ప్రజలు ఇక్కడ ఉన్నారు, ఈ ప్రజలకి ఎందుకు స్వేచ్ఛ కావాలి, ఏ రంగాల్లో స్వేచ్ఛ కావాలి, అదేవిధంగా సాంస్కృతికంగా ఏ విధంగా మనం ప్రత్యేకత కలిగి ఉన్నాము, ఈ సిద్ధాంత బేస్ మీద ఆయన మనకి పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. మనం అందరూ సిద్ధాంతకర్త ఏ బేస్ మీద మనకి భౌగోళికంగా అదేవిధంగా సామాజికంగా మనం ప్రత్యేకత కలిగి ఉన్నాం. దేశానికి మధ్యలో ఉండదు మనకి. సో కాబట్టి యుద్ధ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. దానివల్ల ప్రజలందరినీ కులమతాల ప్రాంతాలకు అతీతంగా ఆయన చాలా మదనపడి కాగిత రూపంలో అందరినీ కూడా గ్యాదర్ చేసి విద్యార్థులు కానివ్వండి అన్ని రకాల అందరూ అన్నీ కూడా చేసి ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే సార్ తెలంగాణని చూడలేకపోయారు. కానీ ఆయన ఆశయాలు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా మనందరం కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి, విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా. కాబట్టి ఇలా వేయడం అనేది కాకుండా ఆయన ఏం రాశారు, ఆయన ఏ బుక్స్ రాశాడు